ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా వైసీపీ కార్యకర్తలకి తాను అండగా ఉంటానని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తాజాగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ భేటీలోనే జిల్లాల పర్యటనల మీద తన నిర్ణయాన్ని జగన్ ప్రకటించారు. సంక్రాంతి పండుగ తర్వాత నుంచి జిల్లాలో తన పర్యటన వెల్లడించారు. ప్రతి బుధ, గురువారాలు కార్యకర్తలతోనే గడపనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా పార్టీ బలోపేతానికి కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందుకోసం రోజుకి 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశం ఉంది. అలాగే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. కష్టం వచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తెచ్చుకోండి అంటూ వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం మీద ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తోందన్నారు. దొంగ కేసులు పెడుతున్నారని, ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టింగ్‌లు పెట్టినా, ఫార్వర్డ్ చేసినా కేసులు పెడుతున్నారని చెప్పారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని ప్రభుత్వం చూస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి, ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ప్రజలు తేడాలు పోల్చి చూస్తున్నారని తెలిపారు. ప్రతి ఇంట్లో కూటమి ప్రభుత్వం మీద చర్చ నడుస్తోందని, జగన్ కుటుంబం మొత్తం మేలు చేశాడని, చంద్రబాబు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేస్తానని ప్రలోభాలకి మొగ్గు చూపినటువంటి పరిస్థితి మనం చూసామన్నారు. తాను వైసీపీ శ్రేణులు కోరేది ఒక్కటేనని చెప్పిన జగన్, పోరాట పటిమి సల్లగిల్లకూడదని ధైర్యం చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలు, నష్టాలు ఉంటాయని, కష్టకాలంలో ఉన్నప్పుడే మనకదొక పరీక్షా సమయం అని అన్నారు. కష్టం వచ్చినప్పుడు అందరూ తనను గుర్తు తెచ్చుకోండని వెల్లడించారు. తనని 16 నెలలు జైల్లో పెట్టారని, బెయిల్ కూడా ఇవ్వలేదంటూ తన నిజ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళని జగన్ గుర్తు చేసుకున్నారు. అన్నీ జరిగినా తాను ప్రజలకు అండతో ముఖ్యమంత్రిని అయ్యానని, గతంలో వైసీపీకి 150 స్థానాలు వచ్చాయని, కానీ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్‌కి పరిమితం చేయాలని వైసీపీ శ్రేణులు సూచించారు. అబద్ధాలు, మోసాలు చేస్తూ మంచి చేయని వారి మీద ప్రజలకు కోపం వస్తుందని, వైసీపీ మీద ప్రేమ పెరుగుతుందని అన్నారు. ఇక చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇచ్చారని వైఎస్ జగన్, వైఎస్ భారతి విమర్శించారు. వైసీపీకి అబద్ధాలు చెప్పడం చేత కాదని, మన పాలనలో బట్టలు నొక్కామని, కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమోనని ప్రజలు ఆశపడి ఓట్లు వేశారని పేర్కొన్నారు. కానీ 6 నెలలు గడవక ముందే ప్రజలకు వాస్తవం అర్థమైందన్నారు. ఫీజులు ఇవ్వక పిల్లలు కాలేజీలకు వెళ్ళలేని దుస్థితి నెలకొందన్నారు. జనవరి నాటికి ఏడాదికి ఫీజులు పిల్లలకు ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఆరోగ్యశ్రీ బకాయిలు 2,200 కోట్లు పెండింగ్ పెట్టారని, 108, 104 డైల్ చేసినా అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు పరిస్థితి దయనీయంగా ఉందని, రైతులు మద్దతు ధర కంటే రూ. 300 తక్కువకు అమ్ముకుంటున్నారని ప్రభుత్వం తీరు మీద జగన్ విమర్శలు చేశారు.